Come in. Please be seated. Okay, guys, listen. రేపు మనకి గవర్నమెంట్ ఆఫీసర్తో సెమినార్ ఉంది. అది సక్సెస్ అయితే మనం కొత్తగా తయారు చేసే మెడిసిన్ మార్కెట్లోకి రావడానికి మాక్సిమం లైన్ క్లియర్ అయిపోతుంది. ఈ ప్రాజెక్ట్ మనకి ఎంతో ముఖ్యం. ఇది సక్సెస్ అయిందంటే మన కంపెనీ గ్రోత్ బాగా ఇంక్రీజ్ అవుతుంది. అవునవును, కంపెనీ అభివృద్ధి బాగా పెరుగుతుంది. ఏదైనా తప్పుగా మాట్లాడానా? తరగదు, పెరుగుతుంది పెరుగుతుంది. వాణి, ఈయనెవరు తిక్కగా మాట్లాడుతున్నాడు? పేరు బంటి. ఈ కంపెనీకి ఈయన కూడా ఒక పార్ట్నరే. ప్యూర్ తెలుగు మాట్లాడాలని కుతూహలం ఎక్కువ. ఆ ప్రాసెస్ లో తెలుగుని కూనీ చేయడమే ఎక్కువ. చందన మీ అందరికి ఫైల్ ఇస్తుంది, అందరూ ఒకసారి చెక్ చేయండి. చకచకా పేజీలు తిరిగేయటం కాదు, దీర్ఘంగా పరివర్తన చేసి చదవండి. అబ్బా బంటి, అది పరివర్తన కాదు. ఓ, గుర్తొచ్చింది. పరిశోధన చేసి చదవండి. ఇక మీరు వెళ్ళొచ్చు. మైథిలి, స్టాప్. ముఖ్యంగా నువ్వు, నీకు పని తక్కువ, పక్కనున్న వాళ్ళతో పాలకూర పప్పు మాటలు ఎక్కువ. ఫైల్ మొత్తం జాగ్రత్తగా స్టడీ చేయి. అలాగే మిస్టర్ దుస్టా. నౌ యూ కెన్ లీవ్. చంద్ర, ఆఫీసర్స్కి ఇవ్వబోయే ప్రెజెంటేషన్ ఇందులో ఉంది. మొత్తం ఒకసారి స్టడీ చేయి. ఏదైనా డౌట్ వస్తే నన్ను అడుగు. ఆ ఫైల్ అండ్ పెన్ డ్రైవ్ నీ దగ్గరే జాగ్రత్తగా ఉంచు. భలేవాడివి సాకేత్. జాగ్రత్త గురించి చందనకు ప్రత్యేకంగా చెప్పాలా? తను ఏం చేసినా చాలా జాగ్రత్తగా చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్, నా మీద నమ్మకం ఉన్నందుకు. చందన, చూపులతోనే నా గుండె మీద చురకలు వేసి వెళ్ళిపోతూ ఉంటాను. నా ప్రేమ గురించి నీకు చెప్పడానికి ఒక మంచి ముహూర్తం అతి త్వరలోనే పెట్టిస్తా. వీడొకడు అడ్వాన్స్ ఇచ్చినప్పటి నుంచి బంకలో వదిలిపెట్టు. Hold on, John. Hold on tight. Gotta keep holding. Hold it right. Oh, John, you gotta keep holding. Hold on tight. Gotta keep holding. Hold it right. Oh, John. హలో రామూర్తి, ఎలా ఉన్నావు? అంతా క్షేమమేనా? నీ కన్ను నా మీద పడ్డాక ఇంకా క్షేమంగా ఉంటానా? అంత మాట అనేసేమిటి రామూర్తి? మరి లేకపోతే ఏంటి కైలాష్? వైజాగ్ లో మీ కంపెనీ బ్రాంచ్ పెట్టిస్తా అన్నావు. ఆ బ్రాంచ్ కి నన్ను ఓనర్ గా పెట్టిస్తా అన్నావు. నా దగ్గర డబ్బులు అడ్వాన్స్ తీసుకున్నావు. నువ్వేమో నాకు అరచేతిలో వైకుంఠం చూపించావు. మీ బావ హరిశ్చంద్ర ప్రసాద్ నా ఆశలన్నీ తన అరచేతితో నలిపి పారేశాడు. నువ్వు అడ్వాన్స్ డబ్బులు ఇవ్వవు, అలా అని వైజాగ్ లో బ్రాంచ్ ఎప్పుడు పెడతారో కాన్ఫిడెంట్ గా చెప్పవు. నేను ఇప్పుడు ఏం చేయాలి? రామూర్తి, నా మీద నీకు నమ్మకం లేదా? చెప్పాను కదా, సాకేత్ కి మా బావు కూతురు చందనకి పెళ్ళైపోతే ఆస్తి మీద నాకు ఆధిపత్యం వస్తుందని, కంపెనీ మీద నాకు అధికారం పెరుగుతుంది. అప్పుడు నేను ఏదంటే అదే జరుగుతుంది. ఇలాంటి మాయ మాటలు చెప్పి నా దగ్గర అడ్వాన్స్ కోట్లు తీసుకురావు. ఆ కోట్లు ఇవ్వడం లేదు, ఇక్కడ బ్రాంచ్ పెట్టడం లేదు. కొన్ని అనుకున్న వెంటనే చేయాలి, కొన్ని ఆచితూచి ఆలోచించి చేయాలి. ఇది కూడా ఆలోచించి చేయాల్సిన పని రామూర్తి. కొంచెం ఓపిక పట్టి, నా కొడుకు పెళ్ళవగానే ఇది నా రాజ్యం అవుతుంది. అప్పుడు వైజాగ్ లో నీ చేత బ్రాంచ్ పెట్టించడం నాకు సులువు అవుతుంది.
అర్థం చేసుకో. సరే అయితే త్వరగా నీ కొడుకుకి హరిశ్చంద్ర ప్రసాద్ కూతురికి త్వరగా పెళ్ళయ్యేలా చూడు. సరే ఉంటా. వీడేమో డబ్బులు ఇచ్చానన్న పొగరుతో మాట్లాడుతున్నాడు. హరిశ్చంద్ర ప్రసాద్ బావా ఆ వైజాగ్ ప్రాజెక్ట్ గురించి ఆలోచించొద్దు అంటున్నాడు. ఇదంత త్వరగా తీరే సమస్యలా లేదు. వీటన్నిటికీ ఒకటే పరిష్కారం, సాకేత్కి చందనకి పెళ్లి జరగడం. ఏమండి ఏమండి మిమ్మల్ని దేని గురించి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? సోదరుని, నీ కొడుకు గురించి నువ్వు ఈ మధ్య పెద్దగా పట్టించుకోవడం లేదేమో అనిపిస్తుంది. అలా అంటారేంటండి? నా కొడుకు గురించి తల్లిగా నేను ఎంత ఆలోచిస్తానో మీకు తెలీదా? తెలుసు కాబట్టి అడుగుతున్నాను. ఇప్పుడు నా కొడుకు వచ్చిన లోటే ఉంది. రాజాలా బతుకుతున్నాడు కదా. లోటంటే ఆస్తిలోనో అంతస్తులోనో స్థానంలోనో స్తోమతలోనో మాత్రమే ఉంటాయనుకుంటున్నావా? స్నేహం, ప్రేమ, అభిమానం, ఆప్యాయత, పెళ్లి, సంసారం ఇలాంటి వాటిలో కూడా ఉంటాయి. మీరు ఏదో చెప్పాలనుకుంటున్నారని నాకు అర్థమవుతోందండి. అది సూటిగా చెప్పకుండా సాగతీసి చెప్తున్నారు. ఇప్పుడు చెప్పండి, ఏం చెప్పాలనుకుంటున్నారు? అది కాదు సౌదామిని, సాకేత్కి ఎప్పుడు పెళ్లి చేస్తారు అని మన బంధువులు, స్నేహితులు అదే పనిగా అడుగుతున్నారు. కొంతమంది సంబంధాలు కూడా తెచ్చేస్తున్నారు. మనం సాకేత్కి చందనకి పెళ్లి చేద్దాం అనుకున్నాం కదా. మనం అనుకుంటే సరిపోతుందా? చేసుకునే వాళ్ళు కూడా అనుకోవాలి కదండి. వాళ్ళు అనుకునేది ఏముంది? నుదుటిన తిలకం పెట్టి, ముక్కును చుక్క పెట్టి